జయరామ్ అయితే అర్జున్ దాస్ దగ్గరకు వచ్చి, సార్ ఇదిగోండి సార్ ఇది స్క్రిప్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు. దానికి అర్జున్ దాస్ ఇలా అంటూ ఉంటాడు, దీనికి హీరోయిన్గా వరలక్ష్మి ఉంటే ఎలా ఉంటుంది అంటారు అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని జయరామ్ అయితే ఎందుకు బాగుండదు సార్, బాగుంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అక్కడ ఉన్న అర్జున్ దాస్ ఇలా అంటూ ఉంటాడు, అయినా సరే తన భర్త ఒప్పుకోడు కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు జయరామ్ అయితే ఆయన ఎవరు సార్ ఒప్పుకోవడానికి ఒప్పుకోకపోవడానికి, అయినా కోర్టు కూడా తీర్పు ఇచ్చేసింది, మరొక 6 నెలలు మాత్రమే వాళ్ళిద్దరూ కలిసి ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ విడాకులు వచ్చేసాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అర్జున్ దాస్ అయితే ఒక్కసారిగా చాలా సంతోషిస్తూ ఉంటాడు. అవునా సరేలే అయితే హీరోయిన్గా వరలక్ష్మినే పెడదామని చెప్పి అంటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న జయరామ్ వెళ్ళిపోయాక అర్జున్ దాస్ ఇలా అనుకుంటూ ఉంటాడు, వాళ్ళ పియ్యతో ఇలా అంటూ ఉంటాడు, ఎలాగైనా సరే ఆ వరలక్ష్మి ఇంటికి లంచ్కి వెళ్ళేలా ప్లాన్ చేయండి పిఏ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అతనైతే సరే సరే అని చెప్పి ఓకే చెప్తాడు. ఇక వాళ్ళిద్దరూ కూడా వరలక్ష్మి ఇంటికి అయితే లంచ్కి వెళ్తారు. ఇక వరలక్ష్మి వాళ్ళ ఇంటి దగ్గర హాల్లో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అది చూసి వాళ్ళందరూ కూడా ఎవరా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో ఆ కారులో నుండి హీరో అర్జున్ దాస్ అయితే దిగుతాడు. అది చూసి విష్ణు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి లేచి నిలబడి, ఏంటి ఇతను వచ్చాడేంటి, డైరెక్ట్గా ఇంటికే వచ్చేసాడేంటి, అయినా ఈ వరలక్ష్మిని అనాలి అని చెప్పి విష్ణు అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అర్జున్ దాస్ అయితే దిగి అలా వస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న విష్ణు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, ఇప్పుడు ఇతని ఇంట్లోకి వచ్చేస్తే వరలక్ష్మితో ఎలా బిహేవ్ చేస్తాడో ఏంటో, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పి అతనైతే అక్కడ ఉన్న విష్ణు అయితే కంగారు పడుతూ ఉంటాడు. ఇక అతనైతే ఇంట్లోనికి వస్తూ ఉండగా విష్ణు మాత్రం కంగారు పడుతూ ఉంటాడు. ఇక వరలక్ష్మి అయితే ఏంటి ఈయన వచ్చారు, అది ఇంటికి వచ్చారేంటి, ఎందుకు ఇప్పుడు ఎక్కడికి వచ్చారని చెప్పి వరలక్ష్మి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇక వరలక్ష్మి రావడం చూసి అక్కడ ఉన్న విష్ణు వరలక్ష్మి వైపు కోపంగా చూస్తూ చాలా వరలక్ష్మిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అది చూసి వరలక్ష్మి ఏం చేయలేక అలా మౌనంగా ఉంటుంది. ఇక ఆ అర్జున్ దాస్ అయితే లోపలికి రావడంతో వెన్నెల వైష్ణవి వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఏంటి హీరో అర్జున్ దాస్ మా ఇంటికి వచ్చారు అని చెప్పి వాళ్ళైతే చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆయన వచ్చిన తర్వాత వరలక్ష్మి ఏం చేయనుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.